ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ వాకింగ్ ఇస్ ఎక్సర్సైజా లేకపోతే జిమ్కి వెళ్ళాలా, యోగా చేయొచ్చా జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళు? ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మన బాడీ మూవ్ అవుతుందంటే అది లేడీస్కి అయితే 45-50 తర్వాత ఎర్లీ ఆన్సెట్ లో పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏముంటాయి సార్? పెయిన్ వల్ల ఏమవుతుందంటే కండరాలు ఇన్హిబిట్ అవుతాయి, వీక్ అవుతాయి. అందుకని సార్ ఈ మధ్య బాడీ ఇన్ఫ్లమేషన్ ఒకటి వింటున్నాం. అసలు ఆ ఇన్ఫ్లమేషన్ అనే కాన్సెప్ట్కి మీరు ఒక క్లినిషియన్గా, ఒక సర్జన్గా మీరు దానికి మార్కులు వేస్తారా సార్? ఇస్ ఇట్ రియల్? ఇన్ఫ్లమేషన్ అది హీలింగ్ ప్రాసెస్. ప్రతి ఇంజరీ అయినప్పుడు మనకు అవసరమైన సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి రిపేర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ చాలా మందికి స్పొరాడిక్గా వచ్చే డిస్కంఫర్ట్ ఇన్ ద బాడీ, ఏదో ఏదో ఇబ్బందిగా ఉంది, కంఫర్టబుల్గా లేదు, ఫ్రీగా లేదు బాడీ అన్నది. వాటన్నిటికీ మరి పరమౌషధం ఎక్సర్సైజే అంటారు అయితే? 100% దాంట్లో డౌటే లేదు. వాకింగ్ అవుట్ అండ్ ఎక్సర్సైజ్ అంటే సార్ వాకింగ్ ఇస్ ఎక్సర్సైజా లేకపోతే జిమ్కి వెళ్ళాలా, యోగా చేయొచ్చా జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళు? ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మన బాడీ మూవ్ అవుతుందంటే అది ఫిజికల్ యాక్టివిటీ. యోగా అంటే మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తారో, వాకింగ్ ఎంజాయ్ చేసినప్పుడు వాకింగ్, యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్. కానీ ఒక ఏజ్ తర్వాత ప్రాబబ్లీ లేడీస్కి అయితే 45-50 తర్వాత, మెన్ 60 తర్వాత బోన్ మాస్ తక్కువ అవుతుంది. దాని కొరకని వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. కొంచెం లోడ్ బేరింగ్, చిన్న డంబల్స్ తీసుకొని క్రాస్ ట్రైనర్ చేయడము, స్విమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బోన్స్ పైన లోడ్ పడుతుంది. బోన్ పైన లోడ్ పడ్డప్పుడే అది స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని ఆ ఏజ్ వాళ్ళు కొంచెము లోడ్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎర్లీ ఆన్సెట్ లో పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏముంటాయి సార్? బికాజ్ ఇవాళ సర్జరీ లేని ఆప్షన్స్ అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పెయిన్ వల్ల ఏమవుతుందంటే కండరాలు ఇన్హిబిట్ అవుతున్నాయి, వీక్ అవుతాయి. అందుకని జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది. పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ అగైన్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేసి మసిల్ స్ట్రాంగ్గా పెట్టేస్తే పెయిన్ తక్కువ అవుతుంది. సింపుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల. కానీ ఈరోజు రేపుల్లో కొంచెము మనము ఎగ్జాజరేట్ చేస్తూ ఉన్నారు పెయిన్ మేనేజ్మెంటు. సివియర్ ఆర్థరైటిస్ ఉన్న వల్ల కూడా ఆపరేషన్ లేకుండానే క్యూర్ చేస్తాము. అది కుదరదు. అది నిజం కాదు. ఇనిషియల్ స్టేజెస్లో పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. పెయిన్ తగ్గిస్తేనే మనము యాక్టివిటీ పెంచుతుంది, పెరుగుతుంది, కండరాలు స్ట్రాంగ్ అవుతున్నాయి. అందుకని సింపుల్ పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, యాక్టివిటీ మాడిఫికేషన్ అంటాము. మనము ఇనిషియల్ స్టేజెస్లో ప్రాబబుల్లీ మెట్లు ఎక్కువసార్లు ఎక్కి దిగుతుంటే నొప్పి వస్తుంది, కింద కూర్చొని లేవడం వల్ల నొప్పి వస్తుంది. మనం ఏ యాక్టివిటీస్ వల్ల నొప్పి వస్తుందో యాక్టివిటీస్ ఆపేయడం అనేది కూడా పెయిన్ మేనేజ్మెంటే. ఓ ఆపేయాలా? యాక్టివిటీస్ అంటే ఏ యాక్టివిటీస్ వల్ల నొప్పి వస్తుందో అవి ఆపేయాలి. ఉదాహరణకి మెట్లెక్కుతాం, నొప్పి వచ్చింది అనుకోండి సార్, అది ఇంకా ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం మెల్లిగా ఎక్కి దాన్ని అలవాటు చేయడం బెటరా లేకపోతే? అలా అంటే ఎక్సెస్ చేయడం కొంచెం చేయడం మంచిదే, కానీ మరీ ఎక్సెస్ చేయడము, నొప్పితో భరించి చేయడం అనేది అవసరం లేదు. అది వెంటనే తక్షణం. అండ్ ఇవన్నీ కూడా మనకి డయాగ్నోస్టిక్స్ ద్వారానే అర్థం అవుతాయి కదా సార్? అవును. అంటే అసలు ఏ స్టేజ్లో ఎలాంటి పెయిన్ వస్తుందని చెప్పి. సార్ ఈ మధ్య బాడీ ఇన్ఫ్లమేషన్ ఒకటి వింటున్నాం. అసలు ఆ ఇన్ఫ్లమేషన్ అనే కాన్సెప్ట్కి మీరు ఒక క్లినిషియన్గా, ఒక సర్జన్గా మీరు దానికి మార్కులు వేస్తారా సార్? ఇస్ ఇట్ రియల్? ఇన్ఫ్లమేషన్ అనేది నార్మల్. మన బాడీ రెస్పాన్స్, మనకు ఇంజరీ అయిందనుకోండి, ఇన్ఫ్లమేషన్ అనేది హీలింగ్ ప్రాసెస్. ప్రతి ఇంజరీ అయినప్పుడు, ప్రతి ఆపరేషన్ అయినప్పుడు బాడీ ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అన్నప్పుడు మనకు అవసరమైన సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి రిపేర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఎక్సెస్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ నాట్ గుడ్. వాట్ డస్ ఇట్ ఇండికేట్ సార్? ఎక్సెస్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ పెయిన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన ఓన్ సెల్సే డ్యామేజ్ అవుతాయి. అందుకని లిమిటెడ్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ వెరీ గుడ్. అందుకని ఈరోజు రేపుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా చాలా కరెక్ట్ సార్ ఉన్నాయి. అవును. ఒకప్పుడు పాతకాలంలో చెప్పేవాళ్ళం ఇది ఈ ఫుడ్ తింటే వేడి తగ్గుతుంది అనేది. అది ప్రాబబ్లీ కొంతవరకు నిజమే. అంటే మనకి పసుపు ఇట్లాంటివన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటున్నారు. పొద్దున పూట ఏదో ఒక టీ కాచుకుని తాగమని చెప్తున్నారు ఈ మధ్య చాలా. అవును. సో ఆల్ దీస్ ఆర్. సో ఇన్ఫ్లమేషన్ చెక్ చేసుకోవడానికి, ఇన్ఫ్లమేషన్ అంటే మనకు బాడీ ఇన్ఫ్లమేషన్ ఎలా అంటే మన బ్లడ్ టెస్ట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ పాజిటివ్ అయితే అది ఎక్కువ ఉంటట్టు. కానీ జనరల్లీ మీరు అన్నట్టు మనకు ఫ్యాటిగ్ రావడము, అలసిపోవడము, నొప్పి రావడము, చిన్న పని చేసిన నొప్పి రావడము ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది రీజన్స్ అది. సార్ పొద్దున్న లేవగానే ఒక్కసారి వీపంతా ఒక సోర్గా నొప్పిగా ఉన్నట్టు, లో బ్యాక్ పెయిన్ కన్సిస్టెంట్గా వస్తుందంటే అది పరుపు తప్ప మన తప్ప ఎలా చెప్పాలంటే? జస్ట్ టు స్టార్ట్ విత్ ఆ రెండింటి తప్పు.
కొంతవరకు మనకు బెడ్ జనరల్లీ మ్యాట్రెస్ అనేది మనము చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి కొన్నది అంటే ప్రాబబ్లీ 3 ఇయర్స్, 3, 4 ఇయర్స్ తర్వాత ఒకవేళ అంటే దాని లాంజివిటీని బట్టి 3, 4 ఇయర్స్ తర్వాత మ్యాట్రెస్ చేంజ్ చేయాలి. ఎందుకంటే దాని లైఫ్ అంతే ఉంటుంది. కంఫర్టబుల్ మ్యాట్రెస్ ఉండాలి. ఒక్కోసారి ఏందంటే హార్డ్ మ్యాట్రెస్ లేకుండా పడుకోవాలనేది నిజం కాదు. ఎందుకంటే హ్మ్. మన బాడీ ఫ్లాట్‌గా ఉండదు. కొంత కంటూరింగ్ అనేది ఇంపార్టెంట్. హుహుహుహు. సో, ఈరోజు రేపుల్లో మెమరీ ఫోమ్ అనొచ్చింది. అవును. కొంతవరకు నిజమే అనుకోండి. మనం కొంచెం ఎత్తు తగ్గులు ఉంటుంది బాడీ. ఆ విధంగానే మన మ్యాట్రెస్ కూడా మన షేప్‌కు అడ్జస్ట్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే హార్డ్ మ్యాట్రెస్ ఉన్నప్పుడు మనం కంప్లీట్ ఫ్లాట్ అయిపోయి ఆ బ్యాక్ పెయిన్ రావడానికి ఉంటుంది. అవకాశాలుంటాయి. అవును. చాలా. ఇదివరకు అనేవారు కదా సార్ మరి అంటే పూర్వం జనరేషన్స్‌లో మరి ఎలా సర్వైవ్ అయ్యారు? మనకెందుకు మారిపోయింది? అది కొంతవరకు వాళ్ళ ప్రాబబుల్లీ వాళ్ళ కండరాలు స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే ఇంగ అది దేర్ ఇస్ నో వే వాళ్ళకేది లేకున్నది. గత్యంతరం లేకున్నది. ఇంకొకటి మీరు సెకండ్ పార్ట్ ఏదంటే మీరు మార్నింగ్ లేచినప్పుడే బ్యాక్ పెయిన్ రావడం అనేది నైట్ టైమ్ గూడా మన మసిల్స్ కొంత టోన్ మెయింటైన్ జేయాలి. అంటే మన బాడీ పోస్చర్‌ను పడుకున్నా, కూర్చున్నా కొంతవరకు అవి కంట్రాక్ట్ అయ్యి పోస్చర్ అనేది బాడీ పోస్చర్ నార్మల్ హెల్తీ పోస్చర్ మెయింటైన్ చేసినప్పుడే మన ఈ పెయిన్స్ అనేవి ఉండవు. దానికేందంటే మన మసిల్స్ హెల్తీగా ఉన్నప్పుడే ఆ టోన్ అనేది నైట్ టైమ్ గూడా మెయింటైన్ అవుతుంది. ఇవన్నీ అంటే బేసిక్స్ సార్. వీటిల నుంచి అంటే మనం ఆబ్వియస్‌లీ పెయిన్ రాకుండా కాపాడుకోవడం చిన్న చిన్న స్టెప్స్ నుంచి మొదలుపెడుతున్నాం కాబట్టి ఇంత బేసిక్ థింగ్స్ అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. సో మరి జాయింట్ ఈ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ థింగ్. యెస్. కేర్‌లో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు టేక్ కేర్ ఆఫ్ జాయింట్స్? అంటే మీరు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే మీ కండరాళ్ళు మీకు 30 ఏళ్ళు లేకపోతే 35 ఏళ్ళు దాటాయి. మీ లైఫ్ స్టైల్ మీరు 8 గంటలు రోజు కూర్చోవాల్సొస్తోంది. అది ఐటీ జాబ్ అవ్వచ్చు, ఇలా నాలాగా యాంకరింగ్ జాబ్ అవ్వచ్చు ఏదో ఒకటి. అప్పుడు ఏం చెప్తారు సార్ మీరు? వాట్ డు యూ సే? జాయింట్ ప్రిజర్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మనకు డే టు డే యాక్టివిటీస్‌లో కొన్ని ఇంజ్యూరీస్ అవుతుంటాయి. కొన్ని ప్రాబబుల్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మన టెండెన్సీ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్‌రే తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ బైక్ యాక్సిడెంట్ అయింది, లేదు మెట్ల నుంచి కింద పడ్డాము. నీ పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. డాక్టర్ దగ్గరికెళ్ళి ఎక్స్‌రే తీస్తారు. ఎక్స్‌రే నార్మల్‌గా ఉంటుంది. ఎక్స్‌రే వల్ల ఏమంటే మన బోన్ ఇంజ్యూరీ అయితేనే ఎక్స్‌రే తెలుస్తుంది. కానీ బోన్ కాకుండా కూడా లోపల జాయింట్ లోపల లిగమెంట్స్ ఉంటాయి. మెనిస్కస్ కార్టిలేజ్ ఉంటుంది. సర్ఫేస్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అవ్వడానికి ఉంటుంది. హ్మ్. జాయింట్ ప్రిజర్వేషన్ అనేది వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడము. ఒకవేళ అది డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, ఈరోజు రేపల ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా కామన్ అయిపోయింది ఎవరికైనా. సో, ఎవరికైతే నీ ఇంజ్యూరీ గానీ, హిప్ ఇంజ్యూరీ గానీ, పెయిన్ గానీ కంటిన్యూస్ ఉండి ఎక్స్‌రే నార్మల్‌గా ఉందంటే మీరు ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్‌లో మనకు ఏమంటే ఒకవేళ లిగమెంట్ డ్యామేజ్ గానీ, తర్వాత కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిని రిపేర్ చేయగలుగుతాం. ఇమ్మీడియేట్‌గా డయాగ్నోస్ చేసి లిగమెంట్ ఉంటే లిగమెంట్ రీకన్‌స్ట్రక్ట్ చేసి, కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే కార్టిలేజ్ రిపేర్ చేయగలిగితే ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్‌ను కంప్లీట్‌గా ప్రివెంట్ చేయొచ్చు. ఎలా రిపేర్ చేస్తారు సార్ దేనితోటి? అంటే జనరల్లీ చిన్న చిన్న ఇంజ్యూరీస్ ఉంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీతోనే సరిపోతుంది. కొంచెము కట్ అయిందనుకోండి ఎక్కువ కట్ అయితే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటాము. కీ హోల్ సర్జరీ చేసి లేజర్‌తో మినిమల్ అంటే మన ఓన్ పార్ట్స్‌నే అంటే ఎప్పటికైనా మన జాయింట్ న్యాచురల్ జాయింట్ ఇది న్యాచురల్. మనం ఎంత రిప్లేస్‌మెంట్ చేసినా గూడా ఇట్ విల్ నాట్ రిప్లేస్ నార్మల్ జాయింట్. ఇట్ కెన్ ఓన్లీ రిప్లేస్ ఎ పెయిన్‌ఫుల్ జాయింట్. ఆ! అందుకని మనము న్యాచురల్ జాయింట్ ఎన్ని రోజులు మనము ప్రొటెక్ట్ చేసుకొని ప్రిజర్వ్ చేయగలిగినమో అంత మంచిది మనకు. అది సార్ ఉత్తమం అది. ఇంకా అనివార్యంగా ఒకవేళ సర్జరీకి ఒకవేళ వాళ్ళు పోక తప్పకపోతే మీరేమో చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయని చెప్తున్నారు. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ దోస్ టెక్నాలజీస్ సార్? ఒకటి ఈ మీరు రోజు కీ రేపు హోల్ సర్జరీ చెప్పారు. అవును. ఈ కీ హోల్ సర్జరీ అనేది ఏమన్నా చిన్న లూజ్ బాడీసు, ఇనీషియల్‌గా ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు కొంచెం డ్యామేజ్ అవుతుంది. క్లీన్ చేస్తాము. తర్వాత ఏదైతే లిగమెంట్ గాని కార్టిలేజ్ డ్యామేజ్ అయితే దానికి కుట్లు వేయడం. కీ హోల్ దాన్నే కుట్లు వేసేస్తాము. సో, అది కీ హోల్ సర్జరీ అంటాము. దాని తర్వాత వచ్చేదంటే ఈ రోజు రేపుల్లో మీరు చాలామంది చూసి ఉంటారు. కాళ్ళు వంకరగా ఉంటాయి కొందరికి. ఆ వంకరగా ఉన్న వాళ్ళకు ఏమవుతుందంటే ఒక సైడ్ తొందరగా అరిగిపోతుంది. హ్మ్. ముందే గమనించి ఈ వంకర ఉన్నది స్ట్రెయిట్ చేయడం వల్ల గూడా ఏమవుతుందంటే మనం ఆర్థరైటిస్‌ని ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఒకే సైడ్ అరిగిపోయిందనుకోండి, హాఫ్ జాయింటే రీప్లేస్ చేయడానికి ఉంటుంది. ఈ రోజు రేపుల్లో హాఫ్ జాయింట్ యూనికాండ్యులర్ రిప్లేస్‌మెంట్ అంటాము. రైట్. నీ రిప్లేస్‌మెంట్‌లో గూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది ఈ రోజు రేపుల్లో. ఎలా అంటే రోబోటిక్ నీ రిప్లేస్‌మెంటు, ఫాస్ట్ ట్రాక్ అని అంటే నొప్పి తక్కువ చేసే రిప్లేస్‌మెంట్ ఆపరేషన్స్ వచ్చాయి.
చాలా అంటే ఇప్పుడు అయితే మరి సర్జరీ ఈజ్ యాక్చువల్లీ చాలా ఈజీ ఈ రోజుల్లో. అయినా కూడా న్యాచురల్ జాయింట్స్‌ని కాపాడుకోవడం, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని కాపాడుకోవడం ఉత్తమం అని చెప్తున్నారు సార్. చాలా ఇంపార్టెంట్. చాలా రైట్ important. సార్. తప్పకుండా ఐ థింక్ ఇవాళ మీరు చెప్పింది విని అందరికీ వంట పట్టింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఎ మస్ట్. అండ్ తప్పకుండా ఊరికే అలా స్పొరాడిక్ పెయిన్స్ వస్తున్నాయంటే ముందు మొదలు పెట్టవలసింది ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. అవును, అవును. అండ్ చిన్న చిన్న విషయాలు రైట్ ఫ్రమ్ మ్యాట్రసెస్ ఇవన్నీ కూడా పట్టించుకోవడం చాలా అవసరం మన బాడీని, కండరాలు, అలాగే ఎముకల వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కేజీ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే.